గానే ఆమె శివభక్తురాలైనప్పుడు ఆమె అఘోరిగా మారాల్సినప్పుడు నిజంగా అఘోరిగా మారితే సరిపోతుంది. దానికి లేడీస్ గా ఆపరేషన్ చేసుకొని మారాల్సిన అవసరం ఏముంది? సో ఇది ఏంటంటే ఆమె ట్రాన్స్జెండర్ కాబట్టి ఆమె ఇప్పుడు శివభక్తురాలుగా ఇట్లా చేస్తూ ప్రజలను మోసం చేస్తూ డబ్బుల కోసమే పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుంది తప్పించి ఆమెను అఘోరి అనడానికి వీల్లేదు. అన్న ఈ అమ్మాయి వర్షం అమ్మాయి బీటెక్ చదువుకుంది, ఈ రోజు ఈ రకంగా ఆ ట్రాప్ లో వాడడానికి కారణం ఏమైంది? ఫేమ్ కోసం చేస్తుందంటావా ఇవన్నీ? ఇప్పుడు అతను అఘోరిగా చిన్నప్పటి నుంచే మారలేదండి. మధ్యలో కొంత ఒక 3-4 సంవత్సరాల క్రితం అఘోరిగా మారాడు. అంతకు ముందు వాళ్ళకున్న పరిచయాలు, వాళ్ళకున్న సాన్నిహిత్య సంబంధాల వలన ఆమె అతనికి కొంచెం అడక్ట్ అయింది, దగ్గరికి అయింది. అదే విధంగా ఇతను కూడా అప్పుడున్న సాన్నిహిత్యంతో ఆమెను మానసికంగా గానీ శారీరకంగా గానీ కొంచెం లొంగ తీసుకున్నట్టుగా మనకు చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి. వాళ్ళిద్దరు బెడ్ మీద పడుకుంటే ఇంకో పక్కన ఒక అమ్మాయి కూడా ఉన్నట్టుగా చూపిస్తున్నారు. అసలు అఘోరి అనే వ్యక్తి ఇట్లాంటి సెక్సువల్ ఫీలింగ్స్ ఉండేయని ఆమెనే చెప్తుంది. ఆమెనే చెప్తూ ఒక వైపు మళ్ళీ ఆమెనే ఇలాంటి సెక్స్ అనేది చేస్తున్నట్టు కదా, లేదంటే సెక్స్ కు ప్రేరేపిస్తున్నట్టు కదా మొత్తం వీడియోస్ చూస్తున్నాం మనం. ఆమె మాట్లాడే భాష కూడా పోలీస్ పైన గానీ లేకుంటే ఇతర ప్రజల పైన కూడా అసలు ఎవరైనా చిన్న సామాన్య ప్రజల పైన కూడా ఆమె మాట్లాడే భాష అసలు అది సరైన భాష కాదు. అలాంటి భాష అనేది అఘోరీలు వాడరు. డ్యూటీలో ఉన్న పోలీస్ పైన ఆ రకంగా మాట్లాడాలి ఎందుకని ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ కావట్లేదు అఘోరి పైన అంటే ఏమంటారు? ఒకటే అండి, మన ఇండియన్ పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. డబ్బున్నోనికి ఒక విధంగా ఉంటుంది, డబ్బు లేనోనికి ఒక విధంగా ఉంటుంది. ఈ ఇండియన్ వ్యవస్థ పొలిటీషియన్ కి ఒక రకంగా ఉంటుంది, ప్రజలకు ఒక రకంగా ఉంటుంది. ఇలాంటి పోలీస్ వ్యవస్థ ఉన్నంత సేపు మన దేశంకి అభివృద్ధి చెందుతున్న దేశాలుగానే ఉంటుంది, కానీ ఎప్పటికీ కూడా అభివృద్ధి చెందదండి. అని ఒకప్పుడు అఘోరికి వైష్ణవి అమ్మాయి అమ్మ అని పిలిచింది, ఇప్పుడు సీన్ కట్ చేస్తే నా భర్త అంటుంది. సో ఎలా చూడొచ్చు అన్న? నిజంగా ఈ వశపరచుకోవడం నిజంగా ఉంటాయా? నమ్మొచ్చు అంటారా? తప్పకుండా అండి, ఉంటాయి. అంటే ప్రతిదీ సైన్సే అని కాకుండా కొన్ని శాస్త్రీయంగా కూడా ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ ఆ అమ్మాయికి మాయ మాటలు చెప్పి నమ్మించి ఆమెను వశపరచుకోవడం జరిగింది. ఇలాంటి అనేది అఘోరీలు కాదు, ఎవరు కూడా చెయ్యరు. ఎందుకంటే ఆమె నిజంగా శివభక్తురాలైనప్పుడు ఆమె నార్మల్ గానే ఉండొచ్చు. ఇప్పుడు మనం చాలా సినిమాలలో కూడా చూస్తాం, ఇప్పుడు ఎవరైనా శివభక్తురాలుగా అఘోరిగా ఉన్నప్పుడు జెంట్స్ గానే ఉండొచ్చు. ట్రాన్స్జెండర్ గా మారి లేదంటే ఇట్లా మారి ఆమె అఘోరి అని చెప్పుకోవడం అనేది చాలా బాధాకరం. దీన్ని హిందూ సంఘాలు కూడా ఒకసారి ఖండించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకనంటే దేవుని పేరుతోటి చెప్పి ఆమె అఘోరి పేరుతోటి చెప్పి ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇలాంటి వారిని ప్రజలు కూడా తిప్పికొట్టాలి అని నేనైతే కోరుకుంటున్నాను. అఘోరి ఇప్పుడు అంత లగ్జరీ లైఫ్, కార్లో తిరగటాలు కానీ ఎక్కడెక్కడ తిరగటాలు కానీ చూస్తుంటే సో సభ్య సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నట్టు అనుకుంటా అంటారు? ఒక్కటండి, లగ్జరీ లైఫ్ లేదు, బొంగు లేదు. ఆమెనే టీవీ ఛానల్లో చెప్పడం జరిగింది, నాకు గనక ప్రభాస్ ఇంటి పక్కకు ఉంటే ఒక విల్లా ఉంటే నేను లగ్జరీగా ఆరామ్స్ ఉండేదాన్ని, నేను ఇట్లా శ్మశానాలలో బూడిద చూసుకుంటూ నేను ఎందుకు తిరగాల్సిన అవసరం ఉందని ఆమె టీవీ ఛానల్లోనే లైవ్ లోనే చెప్పడం జరుగుతుంది. అంటే సో ఆమె ఏంటంటే బ్లాక్ మెయిల్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పి మాయ మాటలు చెప్పి నమ్మిస్తూ ప్రజలను మోసం చేస్తూ పబ్బం కొట్టుతుంది అంతే. నిజంగా ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవడం మేము బాధపడవాళ్ళం కాదు, కానీ ఒక అఘోరిని పెళ్లి చేసుకోవడం చాలా బాధ కలిగిస్తాను అంటుంది. సో ఎలా చూడొచ్చుంటాను ఈ మ్యాటర్ ని? తప్పకుండా అండి, అఘోరి అనేది కాదు, ఆమె జస్ట్ ఆమెకు ఒక వశీకరణ లాగా ఆమెకు ఒకటి కొంచెం. ఎందుకంటే అతను అంతకుముందు కూడా ఆయన అంటే జెంట్స్ గా ఉన్నాడు, చదువుకున్నాడు, కొంచెం అప్పుడు ఉన్న పరిచయాలు సాన్నిహిత్యం వల్ల ఆమె అతనికి అడక్ట్ అయింది తప్పించి వేరే ఏం లేదండి. అప్పుడున్న సాన్నిహిత్య సంబంధాల వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల, ఇంకో రకంగా గానీ శారీరకంగా కొంచెం దగ్గర అయినట్టున్నారు అంతే తప్పించి దానిలో ఏం లేదు. ఆమె అఘోరి అనడం కంటే ఇక మనం ప్రజలు పిచ్చోళ్ళు అనడం మంచిది.